ఇది పిఠాపురంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం కుకుటేశ్వర స్వామి టెంపుల్. ఈ కుకుటేశ్వర స్వామి టెంపుల్ ఈ పద్మనాభ స్వామి లాగానే కింద పడుకొని ఉండేటటువంటి ఆకారంతో ఈ గుడి నిర్మించడం జరిగింది. ఇది చాలా బాగా ఉంటుంది. ఇది చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్ అని కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. దీని ఇక్కడ దర్శించుకున్న వాళ్ళ కోరికలు కూడా తీరుతాయని చాలామంది చెప్తున్నారు. చూద్దాం, వారి యొక్క మాటలను చూద్దాం. మామూలుగా అసలు ఏంది ఇది యొక్క ప్రత్యేకత ఏంది ఈ టెంపుల్? ఇది కుకుటేశ్వర ఆలయం అంటారండి దీన్ని. బేసికలీ నాకు ఎంతవరకు నిజమో తెలియదు. పురాణం ఏంటంటే కుకుటేశ్వరుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన కోడి కింద వచ్చి దేవతలు రాత్రిపూట వచ్చి గుడిని కట్టేవారని అన్నెత్తారు. ఆయన రాక్షసులు కోడి రూపంలో వచ్చి తెల్లవారేటట్టు ఇది చేసి ప్రలోభపెట్టి కోడి కూత మూలాన దేవతలు వెళ్ళిపోయారు. అన్నీ మందిరంలో ఎక్కడో కొంత భాగం ఇంకా కట్టలేదు, అది ఇంకా కట్టబడట్లేదు, చాలా రోజుల నుంచి కట్టడానికి ప్రయత్నించినా అని అనేవారు. నాకు ఎంతవరకు నిజమో తెలియదు, ఎక్కడుందో కూడా తెలియదు. అది దాని ప్రతిష్ట. అండ్ ఇది శక్తిపీఠం, ప్రకృతి అమ్మవారి శక్తిపీఠం ఇది ఒకటి ఉంది ఇక్కడ. ఇది బహుశా అమ్మవారి కుడి చెయ్యి అనుకుంటా ఇక్కడ తెగి పడింది. దాని మూలాన ఇది ఒక శక్తిపీఠం కింద 18 పీఠాల్లో ఇది ఒక పీఠం ఇక్కడ ఉందన్నమాట పిఠాపురంలో. అది అండ్ ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి స్వయంభూ ఆలయం కూడా ఉంది, చాలా ప్రసిద్ధి చెందింది. అంటే మూడు ఇక్కడే ఒక ప్రదేశంలో ప్రాచుర్యం కలిగిన గుడి ఇది. అండ్ ఇక్కడ పాదగయ కూడా అంటారు. ఇది గయాసురుడి పాదాలు ఇక్కడ వచ్చి పడ్డాయని. అండ్ అందుకని ఎవరైనా గయకి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళ పితృదేవతలకి ఇక్కడ తర్పణాలు వదిలి కానీ కార్యాలు చేస్తే అంతే ఫలితం దక్కుతుంది గయ వరకు వెళ్ళలేని వాళ్ళకి అని చెప్పి ఇది. అందుకని గయాసురుడు విష్ణుమూర్తి వారి పాదాలు కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళకి కోరికలు తీరుతాయని ఉన్నాయి. అట్లా ప్రసిద్ధి కోరికలు తీరుతాయని. దత్తాత్రేయ స్వామి వారికి ప్రదక్షిణలు చేస్తే 20 ప్రదక్షిణాలు ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అన్నది ప్రసిద్ధి. ఈ ఆలయం పద్మనాభ స్వామి ఆలయం భగవంతుడు ఉండడం ఇక్కడ చాలా ప్రసిద్ధిగా కనిపిస్తుంది. దానికోసం ఇక్కడ చాలా పవిత్రతగా చెప్పుకుంటారు. త్రిమూర్తులు గయాసురుని సంహరించగా అతని యొక్క పాదములు ఈ క్షేత్రమునందు పుష్కరిణి పడ్డ కారణంగా పాదగయగా ప్రసిద్ధిగాంచినది ఈ క్షేత్రం. అతి ప్రాచీనమైన దివ్యక్షేత్రం. ఈ క్షేత్ర దర్శనం పితృ ముక్తికరము, సర్వ పాపహరము, సర్వాభిష్ట సిద్ధప్రదము, సర్వ దుఃఖహరము. ఈ క్షేత్రంలో శంకరుడు స్వయంభూ కుకుటేశ్వరుడిగా కొలువై ఉండగా శ్రీ పురాహుతిక అమ్మవారు అష్టాదశ పురాణంలో 10వ శక్తిపీఠముగా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం నందలి దత్తాత్రేయ స్వామివారు త్రిముఖ విగ్రహ రూపంలో స్వయంభూమూర్తిగా వెలిశారు అనేది ఇక్కడ ప్రతీతి. బీహార్ నందలి గయలో గయాసురుని శిరస్సు పడినందున శిరోగయగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి కొలువై ఉండగా మంగళగౌరీదేవి శక్తిపీఠము కలదు. ఒరిస్సా నందలి జాజ్పూర్ వద్ద గయాసురుని యొక్క నాభి భాగం పడినందున నాభి గయగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువై ఉండగా గిరిజాదేవి శక్తిపీఠం కలదు. ఈ విధంగా పైన తెలిపిన 3 క్షేత్రాలు త్రిగయా క్షేత్రములుగా ప్రసిద్ధిగాంచిన త్రిమూర్తులు శక్తి రూపంలో అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం విశిష్టతను వాయుపురాణం నందలి గయా మహత్యములను స్కంద పురాణం నందలి భీమఖండములో తెలపడమైనది. కేదార కుంభకోణి పుణ్యక్షేత్రం నమః మహత్ పిఠాపురం మునివరు నిజశ్రై మహాశ్రీ స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనడం జరిగింది.